హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పులిహోర రెసిపీ. మొన్నట స్టోరీ మధ్యలోనే ఆపేసాం కదా. ఆ అత్తగారు నేను మామయ్య గారి దగ్గరికి వెళ్తే కొద్ది అరే నన్ను పంపించరా అంటూ ఉంటుంది. అయితే ఈ కోడలు అంటేనే వెళ్తే వెళ్ళండి అత్తయ్య, మీ ఇష్టం అంటుంది. మీ ఇష్టం వెళ్ళండి, మామయ్య గారు రమ్మన్నారు, మీ ఇష్టం వెళ్ళండి అంటే సరే ఇక కొడుకు ఏం చేస్తాడు, ఇలాగే నల్ల ముందు ఇచ్చి పడుకోబెడతాడు అనమాట. కోడలికి చేసినట్టే సేమ్ శ్మశానానికి ఎత్తుకెళ్ళిపోతారు. తర్వాత పోయినసారి తమ్మ మధ్య కంటించారు కదా, ఈసారి నిజంగానే అత్తగారికి కంటించేస్తుంది ఆ అమ్మాయి. అసలు ఇక అమ్మాయి కాలిపోతుంది అది అత్తగారు. తర్వాత ఇంకేముంటుంది, కొడుకు మా అమ్మ ఇంకా రావట్లేదేంటి, 4 రోజులైంది ఇంకా రావట్లేదేంటి అని బాధపడుతూ ఉంటాడు. ఈ జరిగిన విషయాన్ని ఈ అమ్మాయి వస్తుందిలేండి మామయ్య గారి దగ్గర ఉంది, అక్కడే బాగుందేమోలేండి, అందుకని అక్కడే ఉందనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తగారికి తెలియదు కదా ఈ అమ్మాయి ఇలా చేసిందని. అయితే ఇంకా రాకపోయేసరికి మా అమ్మ ఇంకా రావట్లేదని ఈ అబ్బాయి బాధపడుతూ ఉంటే జరిగిన విషయం అంతా చెప్పేస్తుంది అనమాట. ఇట్లా మీ ఇద్దరు కలిసి నన్ను ఇలా చేయబోయారు, ఇలా నాకు జొన్నానం పెట్టారు, ఫస్ట్ నుంచి ఇలాగే నన్ను వేరుగానే చూశారు, నన్ను నా పేడ వదిలించుకోవాలని చూశారు, కానీ నేను తెలివైన దాన్ని కాబట్టి ఇలాగా అయ్యాను, లేకపోతే వేరే అమ్మాయికి అన్యాయం జరిగిపోయేది కదా. మీ అమ్మగారు వల్ల నాకు ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎవరైనా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత తను తప్పు చేసింది, తను అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడైనా అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతేనండి స్టోరీ. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు, తప్పకుండా. దీనివల్ల అర్థమైన నీతి ఏమిటంటే వివక్షత చూపించకూడదు. ఉన్నా లేకపోయినా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని న్యాయంగా చూడాలి, లేకపోతే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడండి. ఇది తప్పకాయ పులిహోర అండి. ఇలా తాలింపులో పోసేసుకోవాలి, తర్వాత ఇంకా అన్నం కలిపేసుకోవడమే. ఇంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఎంతో రుచికైన. తర్వాత క్యారెట్తో గార్నిష్ చేసుకోండి. మంచిగా కలుపుకొని సరిగా ఉందో లేదో చూసుకోవాలండి. అన్నీ తాలింపులు వేసాక కొంత వేరుశనగ పప్పులు వేయించి తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. వేరుశనగ పప్పుల వరకు వేరే తీసుకుంటే విడివిడిగా వేయించుకున్నా బాగుంటుంది. అలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది. ఇది గుడ్డులో ప్రసాదం కోసం, భక్తుల కోసం చేస్తుంది అనమాట. సో వేరే డబ్బాలో ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఇంతేనండి. నా ఛానల్ మీకు యూజ్ అవుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకేంటండి ఫ్రెండ్స్, ఇంకేమన్నా సలహా ఇవ్వాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత క్యారెట్తో గార్నిష్ చేసుకోండి. నేను వేరే డబ్బాలో మార్చుకున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.